అందరికీ ప్రైస్తులా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ తలలు వంచినట్లయితే ప్రార్థన ద్వారా కార్యక్రమమును ప్రారంభించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. రాజుల రాజా, రాజాతి రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. త్రియేక దేవ, ఆది సంభూతుడా, ద్వితీయ సత్యదేవుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. దేవ, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయమున వేకోవచ్చామని నీ పాదముల చెంత చేరుటకు నీవు మాకు ఇచ్చిన మరొక దినాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములను ప్రభువా. దేవ, ఇదిగో ఈ యొక్క దినాన్ని ఎందరైతే వాక్యమునకు ఆసక్తి కలిగి వచ్చి ఉన్నారో ప్రతి బిడ్డను నీవు దర్శించమని అడుగుచున్నాను. సూటిగాను తేటగాను నీవు దినాన్ని వారితోటి మాట్లాడమని అడుగుచున్నాను నా తండ్రి. దేవ, ఇదిగో ఇక్కడ ఆది నుంచి అంతం వరకు నీవే అధ్యక్షత వహించి నీకు మహిమకరముగాను మాకు ఆశీర్వాదకరముగాను ఈ కోడికంతయు జరుగునట్లు నీ కృప చూపించమని అడుగుచు మా రాజు మా రక్షకుడైన నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం చెప్పుకొనబోయేటువంటి అంశము సోమరితనాన్ని, బద్ధకాన్ని విడిచిపెట్టు. ఈ దినాన ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఉండేది లేజినెస్, సోమరితనం, బద్ధకం. ఇప్పుడు కాదులే, తర్వాత అయినా చేయవచ్చులే, రేపటి దినం అంటూ ఒకటి ఉందలే, ఈ పనిని రేపైనా పూర్తి చేయవచ్చులే అని రోజు రోజుకి తమకున్నటువంటి బద్ధకమును బట్టి కావచ్చు, ఆ యొక్క నిర్లక్ష్యతనాన్ని బట్టి కావచ్చు, ఆ పనిని వెనక్కి వేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ పాత నిబంధనలో ఒక మాట సెలవిచ్చున్నటువంటి వారై ఉన్నారు. రండి, వాక్యమును మనము చూద్దాము. సామెతలు 6వ అధ్యాయము 6 నుంచి 8 వరకు చదువుకుందాం. సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యమును కూర్చుకొనును. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని జనులారా, వాక్యాన్ని మనము చూచినప్పుడు ఇక్కడ స్పష్టంగా ఒక మాట మాట్లాడుచూ ఉన్నటువంటి వారు ఉన్నారు. ఈ దినాన ఎవరి యొద్దకు నీవు వెళ్ళి జ్ఞానమును తెచ్చుకోమని సెలవిచ్చున్నాడు? చీమల యొద్దకు వెళ్ళి సోమరిని జ్ఞానము తెచ్చుకోమని సెలవిచ్చున్నాడు. ఎందుకని అంటే ప్రతిదీ కూడా ఈ లోకంలో ఒకానొక సమయంలో బద్ధకంగానే ఉంటది. అయితే ఇక్కడ చీమల యొద్దకి ఎందుకు వెళ్ళమన్నాడంటే ఇక్కడ వాక్యము తెలియచేయచ్చు ఉన్నది. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను అవి తమ పనిని తాను శ్రద్ధగాను నమ్మకముగాను జరిగించుకొనొచ్చు ఉంటవి. ఎన్నడూ కూడా అలసిపోయేటువంటివిగా కాకుండా అలసిపోయేటువంటివిగా ఉండవు. నీవు ఎప్పుడు చూడు తిరుగుతూనే ఉంటాయి, కానీ అలసిపోవు. బద్ధకముతోనూ సోమరితనముతోనూ తమ పనిని నిర్లక్ష్యపరచు. అందుకని ఇక్కడ దేవుడు తెలియచేయుచున్నాడు, నీకు ఈ దిన జ్ఞానము అవసరమై ఉన్నది. ఆ జ్ఞానము చీమల యొద్దకు వెళ్ళి నీవు తెచ్చుకొనుము. ఈ దినాన నీవు సోమరితనముతోటి జీవించటం వల్ల నీలో వచ్చే కొన్ని మార్పులను ఈ దినాన మనము లేఖనముల ద్వారా చూద్దాం. అండి, సామెతలు 10వ అధ్యాయం 4వ వచనం. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. హల్లెలూయా. చూడండి, వాక్యాన్ని మనము చూసినప్పుడు శ్రద్ధగా పనిచేయువాడు ఐశ్వర్యవంతుడు అవుతాడంట. బద్ధకముగా పనిచేసేటువంటి వాడు దరిద్రుడు అవుతాడంట. మొదటిగా మనం చెప్పుకునేది సోమరితనము వల్ల నీ జీవితంలోనికి దారిద్ర్యం అనేది వచ్చేటువంటిదిగా ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో మనము అందరి జీవితములను చూస్తూ ఉంటాం. దానియేలును చూడవచ్చు, దావీదును చూడవచ్చు, యోసేపును చూడవచ్చు. ఇలా ఎందరినో మనము చూచినప్పుడు వారు బద్దగించలేదు, వారి సోమరితనంతో పనిచేయలేదు, వారు అలసిపోయినటువంటి వారుగా కూడా లేదు. కనుకనే వారు తమకు అప్పచెప్పినటువంటి పనిని నిర్లక్ష్య పెట్టినటువంటి వారుగా కూడా లేరు. కనుకనే వారు
ఎంతగానో హెచ్చింపబడినటువంటి వారుగా ఉన్నారు, ఎంతగానో ఆశీర్వదింపబడినటువంటి వారుగా ఉన్నారు, ఎంతగానో దేవుని చేత దీవించబడినటువంటి వారుగా ఉన్నారు. ఈ దినాన దేవుడు కోరుకొని ఉన్నది కూడా అదే, సోమరితనాన్ని కాదు, సోమరులను కాదు. ఈ దినాన దేవుడు కోరుకొని ఉన్నది కష్టపడి పని చేసేటువంటి వారిని దేవుడు కోరుకొని ఉన్నాడు. ఆయన ఏర్పరుచుకొని ఉన్నాడు. హల్లెలూయా. అలాగే ఈ దినాన మనము సోమరితనంతో జీవించటం వల్ల మనకు ఏమి కలుగుతుందో రండి మరొక వాక్యమును చూద్దాము. సామెతలు 6వ అధ్యాయము 9, 11 వచనాలు చదువుకుందాం. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచున్నావు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. హల్లెలూయా. చూడండి, వాక్యమును మనము చూసినప్పుడు సోమరితనం వల్ల మనకు ఏమి కలిగేటువంటిది అయినది? నిద్ర. ఏ పని చేయనటువంటి వారిని, ఏ పనికి పూనుకోనటువంటి వారిని మనము చూసినప్పుడు తమ జీవితంలో ఎప్పుడు నిద్ర అనేటువంటి ఒక మత్తు ఉంటది. ఈ నిద్ర అనేది శారీరక సంబంధమైనదే కాదు, కానీ ఆత్మీయతని నిర్లక్ష్యం చేసేటువంటి దాన్ని కూడా సూచిస్తూ ఉన్నది. అందుకనే ఇక్కడ దేవుని వాక్యం సెలవిచ్చున్నది, సోమరి నీవు ఎందాక పండుకొని ఎందుకు, ఇప్పుడు నిద్ర లేచదు. ఈ నిద్ర అను సోమరితనాన్ని ఈ దినాన మనము విడిచిపెట్టేటువంటి వారమై ఉండాలి. ఈ సోమరితనం అనేటువంటి ఆ లేజినెస్ ను మనము విడిచిపెట్టి మెలకువ కలిగినటువంటి జీవితము జీవించేటువంటి వారమై ఉండాలి. నువ్వు ఎప్పుడు సోమరితనంతోనూ నిద్రమత్తు కలిగి ఉంటే నీ ఆత్మీయతలో బలహీనపరచబడతావు, నీ అనారోగ్య పరిస్థితుల్లో బలహీనపరచబడతావు, నీవు చేసే ప్రతి దానిలో కూడా బలహీనపరచబడతావు. నీవు ఎప్పుడైతే ఆ యొక్క లేజినెస్ ను విడిచిపెడతావు, అప్పుడు నీవు బలముతో నింపబడతావు, బలపరచబడతావు, ఆత్మలో ఎదిగేటువంటి వారు ఉంటావు. హల్లెలూయా. రండి, ఈ దినాన మనము సోమరితనం వల్ల కలిగేటువంటి మరొక దానిని మనం తెలుసుకుందాము. రోమ 12వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. హల్లెలూయా. చూడండి, వాక్యాన్ని మనము చూసినప్పుడు ఆసక్తి విషయంలో మనము మాంద్యులమయ్యేటువంటి వారమై ఉండకూడదు, అంటే సోమరులయ్యేటువంటి వారమై ఉండకూడదు. నీవు ఎల్లప్పుడూ ఉత్సాహంతోనే ఉండాలి. దేవుని సేవలో సోమరితనం అనేది పనికి రాదు. దేవుని సేవ చేస్తున్నప్పుడు ఆ లేజినెస్ అనేది పనికి రాదు. నీవు ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉండి పనిచేసేటువంటి వ్యక్తివై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు సోమరులను ఎంచుకున్నటువంటి వారై ఉన్నారా, లేకుంటే కష్టపడి పనిచేసేటువంటి వారిని ఆయన ఏర్పరచుకునేటువంటి వారై ఉన్నారా? శుద్ధ గ్రంథమును మనం చూసినప్పుడు ఆయన ఏర్పరచుకునేటువంటి వారిలో అందరూ కష్టపడి పనిచేసేటువంటి వారే. చేపలు పట్టేటువంటి వారు ఉన్నారు, వైద్యులు ఉన్నారు, ట్యాక్స్ కలెక్ట్ చేసేటువంటి వారు ఉన్నారు. ఇలా ఆయన కష్టపడి పని చేసేటువంటి వారిని ఆయన శిష్యులుగా ఏర్పరచుకునేటువంటి వారై ఉన్నాడు. అలాంటి కష్టపడి జీవించే జీవితము మనకి కావాలి. రండి, మనము మరొక వాక్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, ఇప్పుడెవడును పని చేయలేడు. హల్లెలూయా. చూడండి, వాక్యమును మనం చూసినప్పుడు యేసు ప్రభు ఇక్కడ సెలవిచ్చున్నటువంటి వారై ఉన్నారు. పగలున్నంత వరకు మనము పనిచేయబద్ధులమై ఉన్నాం. ఆయన మనకు చెప్పి ఆయన చేయకుండా ఉండలా, ఆయన చేస్తూనే మనకు చెప్పుచూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. పగలున్నంత వరకు
ఎంతో మంది కొరకు ప్రార్థించినటువంటి వారై ఉన్నారు. ఎంతో మందిని స్వస్థపరిచినటువంటి వారై ఉన్నారు. ఎంతో మందికి వాక్యాన్ని బోధించినటువంటి వారై ఉన్నారు. ఎంతో మంది ప్రజలకు సేవ చేసినటువంటి వాడై కూడా ఉన్నాడు. ఇది నాన్న మనము అలాంటి వారముగా క్రీస్తును పోలి జీవించేటువంటి వారముగా, ఆయనను ఆదర్శముగా తీసుకుని బ్రతికేటువంటి వారముగా ఉండాలి. ఆఖరిగా ఇది నాన్న దేవుడు నీతోటి మాట్లాడుచున్నటువంటి వాడై ఉన్నాడు. ఒకసారి ఆలోచించు. దేవుని వాక్యం తెలియచేయుచున్నది. ఇది నాన్న నీ జీవితంలో లేజినెస్ అనే సోమరితనం ఉన్నదేమో, బద్ధకంతో కూడినటువంటి జీవితం ఉన్నదేమో. ఒక పనిని అప్పగించినప్పుడు దానిని నేను రేపు చేస్తానులే, రేపు కొనసాగిస్తానులే, లేకుంటే రేపు ఆ పనిని ముగిస్తానులే అని నీవు చెప్పుచూ ఉన్నావేమో. నిద్రాసక్తి కలిగి జీవించుచున్నటువంటి వాడవై ఉన్నావేమో. ఈ సోమరితనం అనేది నీ జీవితమును దేవుని యొద్ద నుండి దూరం చేసేటువంటిదై ఉన్నది. నిన్ను బలహీనపరిచేటువంటిదై ఉన్నది. నీ ఆత్మీయతలోను నిన్ను బలహీనపరిచేటువంటిదై ఉన్నది. ఇది నాన్న ఆయన కోరుకొని ఉన్నది కష్టపడి పనిచేసేటువంటి వారిని. కమీదటైనా నీ జీవితము మార్చబడలాగున, కమీదటైనా నీ బ్రతుకు మార్చబడలాగున ఆయన పాదముల చెంత నీవు ప్రార్థన చేయగలిగితే ఎంత మంచిది. కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.